అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ధర చేశారు రోడ్డు మీద పాంచం సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి. దానికి కారణం బాధ్యత ఎవరు? దాన్ని ఇంతకుముందు ఎస్పిరిట్గా తీసుకుంటే ముద్ర మొత్తం ఇష్టం పెట్టుకొస్తుంది. చాలా మంది ఒకరు చెప్తారు, కథగా చెప్తారు. అంటే నాకు కూడా తెలియదు, కొన్ని పంచుకున్నారు, ఏదో మోజు చేసిన మేనేజ్మెంట్ చెప్పి చెప్తారు. కానీ డీటెయిల్గా నాకు బాగా రైతులకు మీకు వాళ్ళకి తెలుసు, లేబర్ తెలుసు. అంటే 7 అయింది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీది కార్మికులు మూతబడినటువంటి పరిశ్రమను ఎందుకు తెరిపించలేకపోతున్నారు? తెరిపిస్తాం కదా మేము. ఇప్పుడు 3 సార్లు మాట్లాడాము, వాళ్ళు చెప్పారు, మేమే లేబర్ చెప్పాము. వాళ్ళు కూడా మాట్లాడారు, లేబర్తో పెట్టి మీటింగ్ పెట్టించాము మేము. వాళ్ళు టైం అయిపోయి లాకేశారు, మేము సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు మాట చెప్పారు మేనేజ్మెంట్, కాబట్టి లేబర్ లాకేసింది. డెఫినెట్గా వస్తాం, మేనేజ్మెంట్ తీకు వస్తుంది. ఒకటి చెప్పాము మేము, మీరు ఓపెన్ చేయండి, అయితే అమ్మేయండి చెప్తున్నాం. మాకు వచ్చి మా ఫ్యాక్టరీ ఓపెన్ కావాలి. సిమెంట్ నగర్కు వేరే ఎటువంటి ఉపాధి లేదు ఎక్సెప్ట్ ఫ్యాక్టరీ. అక్కడ పొలాలు ఏమైనా మొత్తం ఫారెస్టే. వాళ్ళ బతుకు చాలా అధ్వానం అయిపోయింది. ఈ 1 ఇయర్ నుండి తినలేదు వాళ్ళకి, పాపం అల్లాడిపోతారు. అటువంటి పరిస్థితి మీకు క్లియర్ చెప్పే వాళ్ళ మేనేజ్మెంట్కు, మీరు 80% తెరచాలి అంటే మా డిమాండ్స్. ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేసి తెచ్చాక స్టాప్ చేయకూడదు. అలాగైతే మేము ఎప్పుడే చెప్పా క్లియర్గా. వస్తారా వచ్చి మాకు ఎంఓఈ అగ్రిమెంట్ ఇస్తాం అంటే లేబర్తో, నేను ప్లస్ లేబర్ కలిసి వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని అవన్నీ ఫుల్ఫిల్ చేస్తే తప్ప మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి. అంటే కార్మికులు రోడ్డు పడడానికి కారణం ఎవరంటే వాళ్ళే, మేము కాదు, మేనేజ్మెంట్. మేము కార్మికులు కష్టపడుతారు కాబట్టి, వాళ్ళ కడుపు కలుగుతారు కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేస్తాం కాబట్టి మేము కిందికి వచ్చిన రోజు, నేను సపోర్ట్ చేసుకోవడం కిందికి వచ్చిన రోజు మా లేబర్కి అంతా అన్ని పార్టీ సపోర్ట్ చేస్తున్నాయి. మేము చేసేది న్యాయం, జెన్యూన్. నేను ముఖ్యమంత్రి చెప్పాను, వీలైతే ముఖ్యమంత్రి పోతాం, మేము పోయి మాట్లాడి డెఫినెట్గా ఓపెన్ చూపిస్తాం. వాళ్ళ సమస్యలు ఏంటి అంటే వాళ్ళ ఇబ్బందులు ఏంటి, మా ఏదో ఇబ్బందులు ఏంటి, మొత్తం కూడా మీరు ముఖ్యమంత్రి చెప్పి తప్పకుండా ఏమైనా ఫ్యాక్టరీ తెప్పించుతాం. నాకు నా కోరికది, నా ప్రజలు బాగుండాలి, నా రైతులు బాగుండాలి, సరే నా కార్మికులు బాగుండాలి. తప్పకుండా వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళ కుటుంబాల్లో సంతోషంగా జీవించాలి కూడా నేను నా కోరిక. తప్పకుండా సాధిస్తాను, తెప్పిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.